హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్ రాజధాని. సో ఇప్పుడు మనం మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ రోడ్ అనేది అమరావతి కోర్ యాక్సెస్ రోడ్ అనమాట. ఇది డైరెక్ట్గా అమరావతికి వెళ్తుంది. ఈ డైరెక్ట్ రోడ్ అనేది ఒకసారి డీటెయిల్గా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది మొత్తం 9 లైన్ల రోడ్ అనమాట, 9 లైన్స్ రోడ్డు. సో పూర్తి డీటెయిల్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీరు లైక్ చేసి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా తప్పకుండా అందరైతే లైక్ చేయండి. పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాస్ మీడియా. ఈరోజు మనం అమరావతి రాజధాని ప్రాంతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర అయితే ఉన్నాము. సో ఒకసారి అయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ అయితే చూడండి. సో ఇది ఏపీ సిఆర్డిఏ ఆఫీసు. సో ఎవరైతే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అమరావతి గురించి కావాలంటే తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. సో దీని తర్వాత మనకి ఇంకా మినిస్టర్స్ భవనం గురించి మనకి నెక్స్ట్ వీడియో వస్తుంది. అదేవిధంగా ఐకానిక్ టవర్స్ లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్స్, అదేవిధంగా ఇంకా మరి సీఎం గారి హౌస్ దగ్గర రోడ్డు నిర్మాణ పనులు, మరి కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనులు ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం లేటెస్ట్ అప్డేట్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు మనం అమరావతి రాజధాని ప్రాంతానికి, సో ఏదైతే మెయిన్ రోడ్ అంటే హార్ట్ అనమాట, అమరావతి రాజధానికి ఈ రోడ్ అనేది మెయిన్గా ఉంటుంది. సో ఇది మొత్తం 9 లైన్ల రోడ్ అనమాట. సో ఒకసారి మీరు చూడండి. సో ఇప్పుడు ఈ రోడ్డు మొత్తం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడి నుంచి సీఎం గారు, ప్రస్తుతం సీఎం గారు కరకట్ట మీదుగా ఎక్కడైతే కరకట్ట దగ్గర ఉంటున్నారో సీఎం గారు హౌస్ కవర్ చేస్తూ, మరి అదేవిధంగా మైతన్ సత్యనారాయణ ఉండవల్లిలోని నిర్మిస్తున్నటువంటి మనకి ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఉంది కదా. సో అక్కడ వరకు అయితే ఈ రోడ్డు నిర్మాణ పనులు అయితే పూర్తిగా జరుగుతున్నాయి. సో అక్కడ వరకు అయితే మనం డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మొత్తం కూడా 9 లైన్లు అనమాట. సో ఇప్పుడు మనం మధ్య రోడ్లో ఉన్నాము. సో ఎందుకు ఈ మిడిల్ రోడ్డు మాత్రమే చాలా అద్భుతంగా ఉంది, సో చూడటానికి చాలా బాగుంది. సో ఎందుకు సైడ్ ఎమ్మటి మరి ఆ 3 లైన్స్ ఈ 3 లైన్స్ ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అమరావతి మొత్తం కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఈ మిడిల్ రోడ్, ఈ 3 లైన్ రోడ్ అన్నమాట. సో సీఎం గారు కానీ, మినిస్ట్రీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, హైకోర్టు ఎంప్లాయీస్, ఎవరైతే ఎంప్లాయీస్ పరంగా మినిస్ట్రీస్ వెళ్ళటానికి మాత్రమే ఈ మిడిల్ రోడ్ మాత్రమే యూజ్ చేస్తారనమాట, ఈ 3 లైన్ రోడ్డు. అండ్ అటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ రోడ్స్ అన్నమాట హెవీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఆ వెహికల్స్ వెళ్ళటానికి రావటానికి మాత్రం యూజ్ చేస్తున్నారు. హెవీ వెహికల్స్ అంటే ట్రక్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద లారీలు, ఇవన్నీ. సో అవి మాత్రము వెళ్ళటానికైతే ఆ రోడ్ని చూడండి ఒకసారి సైడ్గా లెఫ్ట్ సైడ్. సో వాటి మాత్రమే అవి యూజ్ చేసుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా. సో కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఇంకా అది ఫినిషింగ్ ఇవ్వలేదన్నమాట. సో అంతా ఒకసారి కంప్లీట్ అయిపోతే లాస్ట్ ఫినిషింగ్ ఇస్తే మీకు ఈ 9 లైన్ల రోడ్ అనమాట చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. చూడండి ప్రజెంట్ ఎంత సుందరీకరణంగా తీర్చిదిద్దారో. సో పైన లైట్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది.
అంటే అమరావతి రాజధాని ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో సో ప్రతిదీ కూడా ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇనిషియల్గా స్టార్టింగ్ నుంచి చెప్పుకొస్తున్నారో మనం ఏదైతే మౌలిక సదుపాయాలు ప్రజెంట్ కొత్త రాజధాని అమరావతికి ఇవ్వగలమో సో అవన్నీ ఇచ్చేస్తే మాత్రం తప్పకుండా రాజధాని దానంతరికి అదే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు అమరావతిలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే మనకి ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ సో రాజధాని ప్రాంతంలో ఉండి వర్క్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అండ్ వారి కోసం కూడా మనకి బిల్డింగ్స్ ఎన్జిఓస్ బిల్డింగ్స్ గెస్టెడ్ నాన్ గెస్టెడ్ అండ్ ఏఐఎస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అదేవిధంగా మినిస్టర్లు కూడా మంత్రుల బంగ్లాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేటెడ్గా ఇస్తాను. సో అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయండి. సో అంటే ప్రజెంట్ ఎవరైతే ఇక్కడ పాలనా పరంగా ఉండి పని చేయగలరో వాళ్ళందరికీ కూడా ప్రజెంటు వర్క్ అయితే స్టార్ట్ అయిందండి. సో ఫినిషింగ్ స్టేజ్లో ఉంది. సో అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఎవరైతే మన ఛానల్ని ఇప్పటికీ కొత్తగా చూస్తున్నారో సో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఎలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి. చూడండి, అమరావతి రాజధాని ప్రాంతంలో మెయిన్ బోన్ అనమాట. సో బ్యాక్ బోన్ అంటారు కదా. సో అమరావతికి బ్యాక్ బోన్ రోడ్డు ఏదైనా ఉందంటే హార్ట్ సో ఇదనే చెప్పాలి. ఈ రోడ్డు, ఈ 9 లైన్ల రోడ్డు, ఈ రోడ్డు నుంచి కనెక్టివిటీ రోడ్లు ఉంటాయన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఇంతకుముందు ఈ రోడ్డు నిర్మాణం పూర్తిగా కానప్పుడు ప్రస్తుతం సచివాలయం ఉంది కదా, ప్రస్తుతం సెక్రటేరియట్. సో ఆ సచివాలయంకి వెళ్ళాలంటే మనం మందడం రోడ్డు నుంచి వెళ్ళాలి. సో అంటే మందడం అంటే అది 2 లైన్ రోడ్డు. సో చాలా ట్రాఫిక్ హెవీగా ఉండేది. సో హెవీగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ రోడ్డు కనెక్టివిటీ రోడ్డు అనేది చేశారనమాట. అంటే ఇక్కడ నుంచి N3 జంక్షన్ అని ఒకటి ఉంటుంది, మీకు అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అది. సో ఆ రోడ్డు అనేది సీఎం గారి హౌస్కి తర్వాత అదేవిధంగా ప్రస్తుతం సెక్రటేరియట్కి వెళ్ళటానికి కావాల్సిన డైరెక్ట్ యాక్సెస్ రోడ్ అనమాట. డైరెక్ట్ ఈ రోడ్ నుంచి కనెక్టివిటీ N3 జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి అమరావతి సచివాలయం, సచివాలయం నుంచి ఎన్జిఓస్ అండ్ ఏఐఎస్ అండ్ గెస్టెడ్ ఆఫీసర్స్కి బంగ్లాలు ఉన్నాయి కదా. సో ఆ బంగ్లాల కనెక్టివిటీ రోడ్స్. సో అదేవిధంగా ఏపీ హైకోర్టు, ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఉంది కదా. సో ఏపీ హైకోర్టుకి కూడా వెళ్ళటానికి ఈ రోడ్ నుంచి కనెక్టివిటీ రోడ్స్ ఉన్నాయన్నమాట. సో డైరెక్ట్ యాక్సెస్. సో మీకు నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఒక రోడ్డు ఇది మెయిన్ అనమాట, బ్యాక్ బోన్ అనమాట. సో ఈ రోడ్డు నుంచి మనకి ఏదైతే ప్రజెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కూడా ఉన్నాయి కదా. సో ఐకానిక్ టవర్స్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ బిల్డింగ్స్ అనేవి చూసాం కదా, క్వార్టర్స్, అవి అక్కడ నుంచి కనెక్టివిటీ రోడ్డు, అక్కడ అదో జంక్షన్ ఉంటుంది అనమాట. ఆ జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుంటే మళ్ళీ ఈ యొక్క ఐకానిక్ టవర్స్ కూడా వెళ్తాం అనమాట. అంటే ఇది మెయిన్ అనమాట, ఇదంతా మెయిన్ రోడ్ అనమాట. సో ఈ రోడ్ అనేది బ్యాక్ బోన్ అనమాట. చూడండి ఎంత చాలా అద్భుతంగా ఉంది ఇది. దాదాపుగా ఎప్పుడైతే మనకి అమరావతి తాత్కాలిక అంటే స్టార్టింగ్లో ఇప్పుడంటే పార్లమెంట్ ద్వారా చట్టం చేయబడి పర్మనెంట్ అమరావతి అయ్యింది కాబట్టి. సో ప్రస్తుతం మనం అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత తాత్కాలికమనే అనాలి. సో ఎందుకంటే మళ్ళీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి సో ఒకే ప్రాంతం కాకుండా అన్ని ప్రాంతాలు డెవలప్ అవ్వాలి కాబట్టి సో 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాని ద్వారా ఇది ఓన్లీ అసెంబ్లీ సెషన్ మాత్రమే ఇక్కడ ఉంటుందని, సో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నంలో ఉంటుందని, సో హైకోర్టు వరకు కర్నూలులో ఉంటుందని, ఈ విధంగా అంటే అప్పుడు సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతిపాదన తీసుకొచ్చారు. సో దానిలో భాగంగా అప్పటి నుంచే ఈ రోడ్డు నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ప్రజెంటు ఈ అమరావతి రాజధాని అనేది చట్టం చేయబడి ప్రజెంటు పర్మనెంట్
రాజధానిగా అయితే ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించినటువంటి ఆ ఫ్లైఓవర్ దాటిన తర్వాత సో మనకి లెఫ్ట్ సైడ్లో ఒకటి శ్రీ వెంకటాయపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఒకసారి లెఫ్ట్ సైడ్ మీకు అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి ఎంత అద్భుతంగా ఈ రోడ్డు నిర్మాణ పనులు ఎంతో అద్భుతంగా ఉంది. దీన్ని మనం కంటిన్యూషను సీఎం గారి హౌస్ కరకట్ట దగ్గర నుంచి వెళ్దాము. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది మంతెన సత్యనారాయణ గారి హౌస్ అనమాట, అది ఆశ్రమం అనమాట. ఇది మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం. చూడండి యాక్చువల్ అది కరకట్ట అనమాట. మంతెన సత్యనారాయణ గారి ఆశ్రమం పక్కన అదంతా కరకట్ట. ఆ కరకట్ట రోడ్డు వైపు వెళ్ళాలి రావాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉండేది. ఎంప్లాయీస్ పరంగా అటు వెళ్ళాలి రావాలన్నా కానీ సింగిల్ లైన్ రోడ్ అనమాట, ఒకటే రోడ్డు. సో చాలా ఇబ్బందిగా వెహికల్స్ క్రాస్ అవ్వాలన్నా కానీ ఇబ్బంది పడేది. సో ఇప్పుడైతే ఈ యొక్క రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా ఇదంతా డెవలప్ అయింది కాబట్టి కంటిన్యూషన్ రోడ్ అయితే జరుగుతుంది. చూడండి ఎంతో బాగుంది. సో ఇక్కడ నుంచి ఒకసారి కరకట్ట కూడా వెళ్దాం, మనం కరకట్ట కూడా ఎక్కుదాము. సో కరకట్ట ఎక్కిన తర్వాత మీకు రోడ్డు క్రాస్ ఎలా అవుతుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నుంచి చూడండి ఎంతో అద్భుతంగా రోడ్డు నిర్మాణం అనేది, అంటే ఇక్కడ జంక్షన్ అనేది ఒకటి పెడుతున్నారనమాట. సో అందువల్ల రోడ్డు అనేది టర్న్ అవుతుంది. సో మధ్యలో ఒక జంక్షన్ అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అక్కడ మళ్ళీ దీని నుంచి కంటిన్యూషన్ అనమాట. ఇది మొత్తం కూడా 9 లైన్ల రోడ్ నిర్మాణం. సో అది పక్కన మనకి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, వెహికల్స్ వెళ్తుంది, అది కరకట్ట అనమాట. ఒకసారి వెళ్దాం, కరకట్ట కూడా వెళ్దాము. వెళ్ళి క్రాస్ అయ్యేది ఎలా ఒకసారి చూద్దాము. చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ రోడ్డు నిర్మాణ పనులు అనేది జరగకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో. సో ఇదే కంటిన్యూషన్గా వర్క్ అనేది ఇంకో 5 ఇయర్స్ కంటిన్యూగా జరిగితే మాత్రం అమరావతి తప్పకుండా ఒక రూపురేఖలను అయితే అందుకుంటుంది. సో అనుకున్నట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మాత్రం నిర్మాణం పనుల్లో భాగంగా ఎంతో హై స్పీడ్తో వర్క్ అయితే జరుగుతుంది. ఎక్కడా కూడా వర్షాలు వచ్చినా, ఈవెన్ ఇదంతా వర్షాకాలం కాబట్టి వర్షాలు వచ్చినా కూడా ఎక్కడా కూడా పనులైతే ఆగట్లేదు. సో మీకు ఐకానిక్ టవర్స్ దగ్గర యాక్చువల్లీ వర్షం పడింది. సో వర్షం పడినా కూడా ఆ వాటర్ ఫ్లోయింగ్ మొత్తం ఒక పక్కకు పంపించి కంటిన్యూషన్గా వర్క్ జరుగుతుంది. అది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అవన్నీ నెక్స్ట్ వీడియో మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ మనం కరకట్ట ఎక్కుదాం, ఒకసారి కరకట్ట ఎక్కుదాము. సో చూడండి వెహికల్స్ ఎలా వస్తున్నాయో. కరకట్ట మీదుగా సీఎం గారు హౌస్ మీదుగా వెళ్దాము. ప్రస్తుతం సీఎం గారు అమరావతి రాజధాని ప్రాంతంలో 5 ఎకరాల్లో శంకుస్థాపన చేశారు. అది వర్క్ అయితే జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. సో అక్కడ ప్రజెంటు 3 బ్లాక్స్ నిర్మిస్తున్నారు. 3 బ్లాక్స్ అంటే ఒక బ్లాక్ ఏమో ప్రజావేదిక, ఒక బ్లాక్ ఏమో సీఎం గారిది, ఇంకో బ్లాక్ విజిటర్స్ కోసం అని చెప్పేసి ఉంచుతున్నారు. సో అట్లాగా అనమాట 3 బ్లాక్స్ అయితే పెడుతున్నారు. సో చాలా అద్భుతంగా అయితే వేగంగా పనులు కూడా జరిగిపోతున్నాయి. సో ఇంతకుముందు ఇక్కడ ప్రజావేదిక ఉండేది, సో అది తీసేశారు. సో పర్మనెంట్గా అక్కడే ప్రజావేదిక కూడా నిర్మిస్తున్నారు. మీకు అది కూడా నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయట్లేదు. సో మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఇలాంటి మోర్ అప్డేట్స్ అనేది మీకు ముందు ఇవ్వడానికి మన ఛానల్ ఎప్పుడూ ముందుంటుంది. సో ఇదనమాట కరకట్ట. ఒకసారి చూడండి కరకట్ట ఎలా ఉందో. ఇనిషియల్గా 2014లో మనకు ఎటువంటి రోడ్డు నిర్మాణ పనులు జరగనప్పుడు ఈ కరకట్ట మీద వెళ్ళేవాళ్ళం. అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. హైకోర్టు వెళ్ళాలన్నా, సచివాలయం వెళ్ళాలన్నా, సో అమరావతి రావాలన్నా కూడా ఈ ఒక్క కరకట్ట మీదే. వాళ్ళు ఒక్కొక్కసారి మధ్యలో మినిస్టర్స్ క్యారవాన్స్, అదేవిధంగా వాళ్ళ వెహికల్స్ వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అండ్ సీఎం గారిది వెహికల్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అంటే ఆపేవారు మధ్యలో, అయినప్పటికీ ఈ రోడ్డు అనేది కొంత ఇబ్బందిగానే ఉండేది. సో ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా సో ఇప్పుడు మనం సీఎం గారు హౌస్ దగ్గరికి ఎంటర్ అవుతున్నాము. ఇది సీఎం గారు ప్రస్తుతం ఉంటున్నారు ఇక్కడ.
ఇదనమాట. ఇది లోపలికి వెళ్ళాలి. ఇంకా లోపలికి వెళ్తే కృష్ణానది ఆనుకొని సీఎం గారి హౌస్ లోపల ఉంటుంది. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఎందుకంటే మనం రన్నింగ్లో ఉన్నాం కాబట్టి ఇట్ట ఆగి తీయటానికి అయితే ఇబ్బంది. సీఎం గారి హౌస్ కదా, సో పర్మిషన్ ఉండదు మనకి. సో చూడండి ఒకసారి లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్తే మొత్తం సీఎం గారి హౌస్ అనేది ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉంటున్నారు. సో దీని నుంచి మనం కంటిన్యూషన్ ఉండవల్లిలో మనకి ప్రజెంట్ ఎక్కడైతే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ రోడ్డు, అంటే ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇప్పుడు ఏదైతే మనం ఇందాక కోర్ యాక్సిస్ రోడ్ అన్నాం కదా, డైరెక్ట్ యాక్సిస్ 9 లైన్ల రోడ్డు. సో దాని కనెక్టివిటీ అనమాట దీంట్లోకి. ఇంకా అంటే ఈ యొక్క కరకట్ట ఎక్కకుండా మనం డైరెక్ట్గా ఇక రాజధాని కోర్ యాక్సిస్ రోడ్ హార్ట్ అని చెప్పాం కదా, ఆ రోడ్డు, ఈ 9 లైన్ల రోడ్డు అనేది డైరెక్ట్గా ఆ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే కన్స్ట్రక్షన్ పూర్తిగా అయిపోవచ్చింది, కంప్లీట్ అవ్వచ్చింది, సో అది మనకు వస్తుంది అనమాట. ప్రజెంట్ చూడండి మనం ఈ రోడ్డు ఎక్కకముందు అది కంటిన్యూషన్ రోడ్డు అనమాట. సో అది ఒకసారి చూడండి, 9 లైన్ల రోడ్డు. సో ఫినిషింగ్కి వచ్చేసింది ఇది ఆల్మోస్ట్. అది ఒకసారి చూడండి, అది ఫినిషింగ్కి వచ్చేసింది. సో మనం ఇప్పుడు దగ్గరికి వచ్చేసాము స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి. ఇదనమాట, దగ్గర దగ్గర ప్రకాశం బ్యారేజ్కి వచ్చేసాము. సో మనం అయితే దగ్గరగా వచ్చేసాము. చూడండి ఇప్పుడు అది మనకు కనిపిస్తుంది కృష్ణా నది, ప్రకాశం బ్యారేజ్, అండ్ అది దుర్గమ్మ టెంపుల్ అనమాట. సో అక్కడ వరకు వెళ్దాము, దుర్గమ్మ టెంపుల్ వరకు అయితే వెళ్దాము. చూడండి ఎంత డేంజర్గా ఉందో. ఒకవేళ 9 లైన్ల రోడ్డు అనేది కనెక్టివిటీ రోడ్డు మనకు పూర్తి అవ్వకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇక్కడ మనకి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతుంది. సో అది రైట్ సైడ్ ఉంటుంది. ఇట్లా వెళ్తే సో అక్కడ వెళ్ళనివ్వట్లేదు, యాక్చువల్లీ పోలీసులు ఉన్నారు. సో అందరినీ వెహికల్స్ మొత్తం ఇటువైపు మళ్ళించినట్టున్నారు. సో అందుకే అందరినీ ఇటువైపే పంపిస్తున్నారు. సో అంటే మనం రైట్ సైడ్ వెళ్తే కొంచెం దూరంలో మనకి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది వర్క్ అనేది జరుగుతుంది. సో అది మీకు నెక్స్ట్ వీడియోలో కావాలంటే అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ప్రకాశం బ్యారేజ్ వరకు వెళ్తున్నాము. ప్రకాశం బ్యారేజ్ ఇక్కడ నుంచి, ఇదంతా ప్రకాశం బ్యారేజ్ అనమాట. చూడండి ప్రకాశం బ్యారేజీకి ఒక చరిత్ర ఉంది విజయవాడలో. సో ఎప్పటి ప్రకాశం పంతులు నిర్మించినటువంటి ప్రకాశం బ్యారేజ్ అనమాట ఇది. సో అప్పటి సీఎం అనమాట ప్రకాశం పంతులు గారు. ఇది దుర్గమ్మ దివ్యరథం అనమాట.
సో దుర్గమ్మ అమ్మవారి టెంపుల్‌కి వెళ్ళేవారికి ఆ బస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో చూశారు గదా! వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మోర్ అప్డేట్స్ అనేది మనకి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ మోర్ అప్డేట్స్ అనేది మీకు ఇస్తాను. సో తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. రీచ్ అయితే సో చాలామంది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు పూర్తిగా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.